ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చదువుల నేల రాయలసీమకు తానొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇదన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి, నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. 2014 నుంచి 19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చి ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందువల్ల సమస్యలు తీరిపోయాయి అనుకున్నా. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు 45 కోట్లు ఇచ్చాం. తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదని కూటమి ప్రభుత్వ లక్ష్యం. నీటి సమస్యలు తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటారని మాట ఇస్తున్నా. విద్యార్థుల భవిష్యత్ కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలతో చర్చిస్తేనే ఇన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలి. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్చించుకోవడం చాలా ముఖ్యమని పవన్